వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పలకరింపుకెళ్తావని చెప్పి అనుకున్నాను, కానీ నీ జీవితం, నీ గొడ్డల పార్టీ జీవితం అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యం వల్ల విశాఖపట్నంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడతాను, నీకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వేదో ఈరోజు కొత్తగా వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నువ్వు మాట్లాడితే దానికి ఒక పర్థం ఉంటుంది. 2 సంవత్సరాల ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు. ఇదేదో కొత్తగా ఈరోజే జరుగుతున్నటువంటి విషయాలు కాదు. మత్స్యకారులు జీవనోపాధికి సముద్రంలోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు చాలామంది చనిపోవడం జరుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నాను, 2019 గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా సముద్రంలో వేటకెళ్ళి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు 275 మంది చనిపోయారు. అదేదో నువ్వే చంపేశావు, నీ వల్లే చచ్చిపోయారని నీ అంత అవివేకంగా మాట్లాడడానికి మేము సాహసించాం. కానీ నీ హయాములో 275 మంది చనిపోతే గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించలేదు. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా 4వ తారీఖు 10:30 గంటలకి మా డిపార్ట్మెంట్కి సమాచారం వచ్చింది. ఇందులో అవివేకం, అవాస్తవాలు ఏమీ ఉండవు. 10:30 గంటలకి మాకు సమాచారం వస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకూడదని ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్ నిర్మించాం, వాటికి అరేంజ్ చేశాం. ఎందుకు ట్రాన్స్పాండర్ పెట్టామంటే ఇటువంటి విపత్తు వస్తే వాళ్ళు అలారం నొక్కితే మొత్తం అందరికీ సమాచారం వెళ్తుంది, ఇమీడియట్గా స్పందించడానికి అవకాశం ఉంటుంది. మా డిపార్ట్మెంట్కి 10:30కి సమాచారం వస్తే ట్రాన్స్పాండర్ ఆన్ చేయడం సందర్భంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు, ఎటువైపు వెళ్ళారో తెలియలేదు.
ఇమీడియట్గా డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సంప్రదించి బోటు యాజమాన్యాన్ని సంప్రదించి ఎటువైపు వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళారని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా 11:30 గంటలకి కోస్ట్ గార్డ్కి, నేవీకి, కలెక్టర్ గారికి ఇమీడియట్గా సమాచారం ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి మాట అబద్ధమే. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది సంఘటన. కిలోమీటర్లకి, నాటికల్ మైల్స్కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. 11 నాటికల్ మైల్ దూరంలో జరిగింది. ఈరోజు మాట్లాడితే 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది, కనీసం స్పందించలేదని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. వెంటనే డిఐజీ గారు, నేను ఆ రోజు 3 రోజులు అదే పని మీద ఉన్నాడు, మంత్రులు వెళ్ళలేదు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళలేదు. అచ్చెన్నాయుడు ఎక్కడ సంఘటన జరిగిన 6 నిమిషాల్లో ఉన్న వ్యక్తిని. ఈరోజు రాజకీయాల్లో కాదు, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ విపత్తు జరిగినా 6 నిమిషంలో ఉన్న వ్యక్తిని. సంఘటన జరిగిన రోజు అనుకోకుండా నా 2 కళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాను. 1 వీకు బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు. సేమ్ డే నేను ఆ రోజు చాలా ఆందోళన చెందాను, ఇమీడియట్గా వెళ్ళాలి.